and idantha meer cheyagalite you can easily score maximum marks in the subject. Hi friends, నేను సుష్మిత. మీరు మీ ఇంట్లోని గట్టిగా పాటలు పాడుకుంటారా? మీ ఇంటికి ఎవరు వస్తారు ఎవరు రారు అన్నది మీరు డిసైడ్ చేస్తారా? బయటికి వెళ్ళి మీరు వేరే వాళ్ళతో అసోసియేట్ అయ్యి ఫ్రెండ్షిప్స్ చేసుకొని తిరుగుతారా? బిజినెస్లు నచ్చినవి చేసుకుంటారా? ఉద్యోగాలు చేసుకుంటారా? చదువుకుంటారా? సచివాలయాలకు వెళ్ళి సర్వీసెస్ని మీరు తీసుకుంటారా? ఇవన్నీ ఇండియన్ పాలిటీ అట్ వర్క్ అండి. మన లైఫ్లోని ఎవ్రీడే లైఫ్లోని మన ఎవ్రీ ఫెసెట్ని టచ్ చేసేది ఒక్క మాత్రం సబ్జెక్ట్ ఏంటి అంటే ఇండియన్ పాలిటీ. ఇది యూపీఎస్సీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ సబ్జెక్ట్. సో ఇవాళ మనం సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ కోసం పాలిటీ ఎలా చదవాలి, ఎక్కడి నుంచి చదవాలి, ఏ బుక్స్ చదవాలి, బుక్స్ మొత్తం చదవాలా లేకపోతే అందులోని పార్ట్స్గా చదవాలా అనేది తెలుసుకుందాం. సో లెట్ us discuss the బుక్స్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, మళ్ళీ చెప్తాను, ఎన్సీఆర్టీ. ఈ బుక్స్ మటుకు ఎట్టి పరిస్థితుల్లోనే మీరు వదలద్దు. కర్సరీ రీడింగ్ అయినా ఇవ్వాల్సిందే. మీరు ఇందులో లెర్న్ చేసినా చేయకపోయినా దిస్ విల్ హెల్ప్ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ బిల్డ్ చేయడానికి. రెండోది ఏంటంటే ఇట్ విల్ అండర్స్టాండింగ్ ఇంక్రీజ్ చేసి లాంగ్వేజ్ ఇంక్రీజ్ చేస్తుంది. సో దట్ మీరు ఆన్సర్ రైటింగ్కి వెళ్ళేటప్పుడు కాంప్లెక్స్ కాన్సెప్ట్స్ని సింపుల్ కన్సైజ్ వేలోని రాయడానికి ఇది మీకు హెల్ప్ చేస్తుంది. సో ఫస్ట్ బుక్ ఇన్ అవర్ లిస్ట్ ఇస్ 6th class ది సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్. ఇందులోని జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్ ఇస్తారు. గవర్నమెంట్ ఏంటి, లోకల్ గవర్నమెంట్ ఏంటి, అడ్మినిస్ట్రేషన్ ఏంటి, మన కంట్రీలోని డైవర్సిటీ ఎలా ఉన్నది అన్నది జస్ట్ బేసిక్ ఇంట్రొడక్షన్. నెక్స్ట్ ఏమో 7th class సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ 2. ఇందులోని మనకి గవర్నమెంట్ రోల్ గురించి, గవర్నమెంట్ రోల్ ఇన్ హెల్త్ గురించి, ఈక్వాలిటీ గురించి, జెండర్ గురించి ఫౌండేషనల్ ఇంట్రొడక్షన్ ఇచ్చేసారు. ఇందులోని మీకు ఒక చాలా ఇంపార్టెంట్ న్యూయాన్స్ ఏముంటుందంటే మనకి కాన్స్టిట్యూషన్లోని ఆర్టికల్ 14 ఇస్ ఈక్వాలిటీ అండ్ ఈక్వల్ ప్రొటెక్షన్ బిఫోర్ లా, అండ్ 16th ఏమో ఈక్వల్ ఆపర్చునిటీ ఇన్ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. కానీ మనకు అందులోని ఉమెన్కి రిజర్వేషన్ ఉన్నది, కేటగిరీస్కి రిజర్వేషన్ ఉన్నది. మరి ఇది ఈక్వాలిటీ ఎలా? ఇది ఈక్విటీ తీసుకురావడానికి. సో ఆ డిఫరెన్సెస్ని ఆ న్యూయన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేసి సింపుల్ టర్మ్స్లో అర్థమయ్యేటట్టు మనకి ఈ ఫౌండేషనల్ బుక్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషనల్ బుక్స్ 6th to 8th class మనకి అవి హెల్ప్ చేస్తాయి. సో యూ షుడ్ నాట్ మిస్ దీస్. సో నెక్స్ట్ అగైన్ ఫర్ 8th is also social and political life 3. ఇందులో మనకి కాన్స్టిట్యూషన్ మీద ఇంట్రొడక్షన్, పార్లమెంటరీ ఫంక్షన్స్, జ్యుడిషియరీ రోల్ ఇలాంటివన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. మనకి దీంతోని ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఎలా వచ్చింది, ఎలా ఇవాల్వ్ అయ్యింది అన్నది ఫ్యూచర్ క్లాసెస్లో చదివినప్పుడు మనం ఏం పెట్టి యాక్చువల్గా ఇవన్నీ స్టార్ట్ చేసాము అన్న దాంతో ఇవాళ మనం ఎక్కడున్నాము అన్న వరకు అర్థం చేసుకోవడంలోని చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇస్ 9th class డెమోక్రటిక్ పాలిటిక్స్ 1, అండ్ అలాగే 10th class డెమోక్రటిక్ పాలిటిక్స్ 2. ఈ రెండు బుక్స్ కూడా మనం ఇప్పుడు వరకు 6th, 7th, 8th లో ఉన్న సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్ బుక్స్ లో చదివిన బేసిక్స్ ని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ 9th class బుక్ మన వర్కింగ్ ఆఫ్ డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్, డెమోక్రసీ ఎవల్యూషన్ అలాంటివన్నీ చెప్పారు. అలాగే 10th class డెమోక్రటిక్ పాలిటిక్స్ 2లోని మన డెమోక్రసీ ముందు ఉన్న ఛాలెంజెస్, తర్వాత అదర్ ఇన్స్టిట్యూషన్స్ వర్కింగ్స్ లైక్ పొలిటికల్ పార్టీస్, ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్, అవి ఫార్మేషన్, ప్రొసీజరల్ పార్ట్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మన నెక్స్ట్ బుక్ ఇస్ 11th class ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్. నెక్స్ట్ 11th class లో 2 బుక్స్ ఉన్నాయి, పొలిటికల్ థియరీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్. ముందు వి విల్ డిస్కస్ పొలిటికల్ థియరీ. పొలిటికల్ థియరీలోని వి ఆస్క్ అసలు డెమోక్రసీ ఎందుకు, పాలిటీ ఎందుకు, పాలిటిక్స్ ఎందుకు అంటే మనకి ఈక్వాలిటీ కావాలి, సోషల్ జస్టిస్ కావాలి. బట్ ఇది కూడా మనకి ఎందుకు? ఫ్రీడమ్, సోషల్ జస్టిస్, ఈక్వాలిటీ ఎందుకు? మనం ఒక సొసైటీలోని కొహెసివ్గా ఉన్నాం, దానికి మనం పీస్, స్టెబిలిటీ, గ్రోత్ అవన్నీ డెవలప్ చేయాలి అంటే మనకి ఇది కావాలి. సో ఈ కాన్సెప్ట్, ఈ థియరీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ పొలిటికల్ థియరీ బుక్ చాలా బాగా డిజైన్ చేశారు. వెరీ సింపుల్ లాంగ్వేజ్, అండ్ మనకి మన కాన్స్టిట్యూషన్ తయారు చేయడంలో ఇంత థాట్ ఉన్నదా అన్నది మనకు అప్పుడు ఈ బుక్ చదివాక అనిపిస్తుంది.
నెక్స్ట్ ఇస్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్. ఇది లిటరల్ మినీ లక్ష్మీకాంత్ కానీ డిడి బాసు బుక్ కానీ మీరు అనొచ్చు. ఇందులోని ఆల్ మన ఈక్వాలిటీ ఏంటి, మన ఫ్రీడమ్స్ ఏంటి, ఈక్వాలిటీ ఎందుకు, మన మైనారిటీస్ ఎలా ప్రొటెక్ట్ అయి ఉన్నాయి, మనకి రిలీజియస్ ఫ్రీడమ్స్ ఏమిటి, మనకి ఫారెన్ సిటిజన్స్ కి సేమా, మన ఎగ్జిక్యూటివ్ ఎవరు, ఎలా ఎలెక్ట్ చేసుకుంటాము, మన డిఫరెంట్ ఆర్మ్స్ ఆఫ్ గవర్నమెంట్ ఎలాగా క్రియేట్ అవుతాయి, ఎలా ఫంక్షన్ అవుతాయి, వెదర్ బి ఇట్ ఎగ్జిక్యూటివ్, గవర్నమెంట్ ఆర్ జ్యుడిషియరీ. నెక్స్ట్ వేరే వేరే ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఎలక్షన్ కమిషన్ ఆర్ మైనారిటీస్ కమిషన్స్, ఇవన్నీ ఎందుకు క్రియేట్ చేస్తారు, ఎలా క్రియేట్ చేస్తారు అన్నవన్నీ ఇంట్రొడక్షన్స్ ఉన్నాయి ఇందులోని. దిస్ ఇస్ అ వెరీ ఇంపార్టెంట్ బుక్. దీన్ని చదివి మనం ఇఫ్ వి గో టు ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్ ఆర్ డిడి బసు మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. చాలా మంది అడగొచ్చు, ఇఫ్ ఇట్ ఇస్ సేమ్ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్, ఇఫ్ దే ఆర్ ద సేమ్ బుక్స్, ఇంత లావ్ బుక్ చదివే బదులు ఇంత సన్నం బుక్ చదివిస్తే బెటర్ కదా అని అంటే, ఇది అంత కాంప్రిహెన్సివ్ గా లేదు. ఓకే, మీకు ఆర్టికల్స్ అనేసి అమెండ్మెంట్స్ అనేసి అలాంటివి ఏమీ లేవు. ఇట్ ఈస్ జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్. సో సమ్ పీపుల్ మైట్ హ్యావ్ రివర్స్ క్వశ్చన్, ఇన్ని బుక్స్ ఉన్నాయి, ఇన్ని బుక్స్ చదివే బదులు ఇందులోని సగం ఉన్న లక్ష్మీకాంత్ చదివేస్తే బెటర్ కదా అనేసి అనుకుంటున్నారు. చదవచ్చు. ఇఫ్ యు ఆర్ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్, మీరు ఎన్సీఆర్టీ బుక్స్ ఏమీ చదవాల్సిన అవసరం లేదు. మీరు డైరెక్ట్గా లక్ష్మీకాంత్ బుక్ చదివేయవచ్చు. ఎందుకంటారా? ఎందుకంటే మీరు సెకండ్ క్లాస్లోని ఎడిషన్స్, సబ్స్ట్రాక్షన్స్, బేసిక్ మల్టిప్లికేషన్స్ నేర్చుకుంటారు. బట్ మీకు రే బాబు ఇగో ఆల్జబ్రిక్ ఈక్వేషన్ తీసుకోరా చేసుకోరా అంటే కెన్ యూ డూ ఇట్? నో, యూ కాంట్ డూ ఇట్. సో పొలిటికల్ సైన్సెస్ స్టూడెంట్స్కి ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నది. దే హ్యావ్ స్టడీడ్ కాన్స్టిట్యూషన్, పొలిటికల్ థియరీ, ఎవ్రీథింగ్ ఆల్మోస్ట్ ఒక డిగ్రీ లెవెల్ వరకు ఒక 5 years, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ 5 years దే హ్యావ్ స్టడీ. సో దే ఆల్రెడీ హ్యావ్ దట్ బేసిక్ లేయర్డ్ నాలెడ్జ్. దాన్ని వాళ్ళు ఇంకా ఫైన్ ట్యూన్ చేసుకొని బెటర్ ఆన్సర్ రైటింగ్ అండ్ మోర్ ఎక్స్పర్టీస్తో రాయడానికి ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ చదువుతారు. మీరు డైరెక్ట్గా ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్లోకి డైవ్ ఇన్ చేస్తే ఆ కాంప్లెక్స్ లాంగ్వేజ్ అది అండర్స్టాండ్ చేసుకోవడానికి చాలా 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 టైం పడుతుంది. అండ్ ఇక్కడ టైం ఈజ్ వెరీ ప్రెషియస్. సో బేసిక్ బుక్స్ ఇవి స్కూల్ పిల్లలకి ఈజీగా అర్థమయ్యేటట్టు సింపుల్ లాంగ్వేజ్లోని విత్ స్మాల్ స్టోరీస్ అండ్ టిడ్బిట్స్ తోని ఇంట్రెస్టింగ్గా తయారు చేసి ఇంత మంచి మెటీరియల్ ప్రిపేర్ చేశారు. సో ఇఫ్ యూ జస్ట్ రీడ్ దిస్, మీకు పెద్ద టైం పట్టదు. బట్ ఇవి చదివితే మీరు లక్ష్మీకాంత్ అర్థం చేసుకునే టైంని ఆల్మోస్ట్ 25%కి తగ్గించేస్తుంది. సో ఇఫ్ యూ టేక్ 100 hours టు రీడ్ లక్ష్మీకాంత్ బుక్ అండ్ అసిమిలేట్ ఇట్, మీరు కానీ ఎన్సీఆర్టీ బుక్స్ చదివి చేస్తే మీరు ఒక 25 to 40 hours కంప్లీట్ చేసి క్వాలిటీ ఆన్సర్స్ రాయగలరు. సో ఎన్సీఆర్టీతోనే స్టార్ట్ చేయండి, అన్లెస్ అండ్ అంటిల్ యూ హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ ఇన్ పొలిటికల్ సైన్సెస్. నౌ నెక్స్ట్ 12th class బుక్స్. నెక్స్ట్ మనం 12th class బుక్స్ డిస్కస్ చేద్దాం. పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ అండ్ కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్. ఫస్ట్ బుక్ ఇస్ పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్. ఇప్పుడు మన కాన్స్టిట్యూషన్ క్రియేట్ చేసినప్పుడు డిఫరెంట్ కంట్రీస్ కాన్స్టిట్యూషన్స్ రిఫర్స్ చేసాము, డిఫరెంట్ కంట్రీస్ చార్టర్స్ రిఫర్ చేసాము. వాట్ ఈస్ బెస్ట్ ఇన్ ఆల్ ఆఫ్ దీస్ అవన్నీ తీసుకొని మనకి ఒక ఐడియల్ కాన్స్టిట్యూషన్ని మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ అది మన కంట్రీకి, మన నేషన్కి ఫిట్ అయిందా లేదా అన్నది మనకు అది యూజ్ చేస్తున్నప్పుడే తెలిసింది. సో అందుకే మనది సిన్స్ ఇండిపెండెన్స్ ఇట్ ఈస్ ద మోస్ట్ ఇటరేటెడ్ అండ్ అమెండెడ్ కాన్స్టిట్యూషన్. బట్ అల్టిమేట్లీ ఏంటంటే మన ప్రియాంబుల్కి అది సింక్లో ఉన్నదా లేదా అన్నది మాత్రమే చూస్తున్నాం. సో సిన్స్ ఇండియన్ ఇండిపెండెన్స్ దేర్ బీన్ మెనీ చేంజెస్ మన కాన్స్టిట్యూషన్లని. లైక్ ఆర్టికల్ 371 గోవా అనెక్సేషన్ అవ్వనివ్వండి, ఇంక్లూజన్ ఆఫ్ హైదరాబాద్ అవ్వనివ్వండి, ఇప్పుడు ఇదేంటంటే జమ్మూ కాశ్మీర్ ని ఇంటిగ్రేట్ చేయడం అవ్వనివ్వండి. సో ఆల్ దిస్ కమ్స్ యాజ్ పార్ట్ ఆఫ్ దిస్. సో మన పాలిటిక్స్, మన కాన్స్టిట్యూషన్ దే హ్యావ్ నాట్ బీన్ స్టాటిక్, అవి చేంజ్ అవుతూ ఉన్నాయి. సో ఆర్టికల్ అండర్స్టాండింగ్ కోసం
బేసిక్స్ అండ్ ఇంట్రొడక్టరీ చాప్టర్గా పాలిటిక్స్ ఇన్ ఇండియా సిన్స్ ఇండిపెండెన్స్ బుక్ చదవాలి. నెక్స్ట్ కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్స్. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్కి చాలా 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 ఇంపార్టెంట్. పాలిటీ కన్నా ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్లోకి వస్తుంది. మన వరల్డ్ ఏమో కోల్డ్ వార్ ఎరా తర్వాత బైపోలార్ అయిపోయింది, యుఎస్ రష్యా. దాని తర్వాత యూనిపోలార్ అయిపోయింది. ఎక్కడ చూసినా బిగ్ బ్రదర్ యుఎస్ఏ ఏమంటుందో అదే జరుగుతుంది. అండ్ స్లోలీ మనం దాన్ని ఒక డిఫరెంట్ స్టేజ్లో చూస్తున్నారు కదా. మన ఆనరబుల్ ఫైనాన్స్ మినిస్టర్ ఎస్ జయశంకర్ గారు అన్నట్టు వీఆర్ కమిటెడ్ అండ్ మూవింగ్ టువర్డ్స్ అ మల్టీపోలార్ వరల్డ్. అంటే డిఫరెంట్ పవర్ స్టేషన్స్, ఒక సింగిల్ పవర్ హౌస్ లేకపోతే ఒక సింగిల్ డిక్టేటర్ లాగా కాకుండా కైండ్ ఆఫ్ డెమోక్రసీ ఆన్ ద వరల్డ్ స్టేజ్. సో ఆ ట్రాన్సిషన్ ఎలాగవుతుంది, హౌ రైజ్ ఆఫ్ ఏషియన్ పవర్స్, ఇవన్నీ ఇంట్రడ్యూస్ చేస్తూ మనకి క్లారిటీగా ఒక స్కూల్ స్టూడెంట్ అర్థం చేసుకునే సింపుల్ లాంగ్వేజ్లోని విత్ ఎగ్జాంపుల్స్ అవి ఇచ్చేసి ఈ కాంటెంపరీ వరల్డ్ పాలిటిక్ బుక్ ఉన్నాను. ఇది మీకు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో చాలా పనికొస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత యాక్చువల్గా ద బెస్ట్ బుక్ ఇస్ డిడి బాసు, ఓకే, ఫర్ ఇండియన్ పాలిటీ. కానీ ఆ లాంగ్వేజ్ చాలా 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 కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి అందరూ దే విల్ ప్రిఫర్, ఇంక్లూడింగ్ మీ, ఓకే, ప్రిఫర్ ఇండియన్ పాలిటీ బై ఎం లక్ష్మీకాంత్. ఓకే, సో ఇందులోని మీకు ఇఫ్ యూ సీ మన 11th క్లాస్లోని ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ ఉన్న బుక్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్, ఓకే, హాఫ్ ఆఫ్ ఇట్ దాని మీదే డీప్గా డిస్కషన్స్, like Government of India Acts, how our constitution was evolved, then ఎవరు చేశారు, ప్రియాంబుల్ ఎందుకు క్రియేట్ చేశాము, ఎలా క్రియేట్ చేశాము, ఎవ్రీథింగ్ ఇన్ అ వెరీ డీటెయిల్డ్ అండ్ ఇంకా ఇంతకన్నా మీకు డీటెయిల్డ్ బుక్ ఎక్కడ ఉండదు. అండ్ ఇట్ ఇస్ సింపుల్ టు రీడ్ ఆల్సో. డిడి బాసుది చాలా బాగుంటుంది, దీనికన్నా చిన్న బుక్, కానీ అది చాలా 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 కాంప్లెక్స్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు. బట్ మీకు కానీ టైం ఉంటే డిడి బాసు కూడా చదవాలి అని చెప్తాను నేను. బికాస్ అందులోని యూ విల్ పిక్అవుట్ కాంప్లెక్స్ వర్డ్స్. ఇప్పుడు గ్లాసరీ ఇస్ అగైన్ ఇంపార్టెంట్. గ్లాసరీలోని ఉన్న వర్డ్స్ మనం ఎందుకు ఇంపార్టెంట్ అనుకుంటాము, మనకి ఒక డిస్క్రిప్షన్కి ఒక సింగిల్ వర్డ్ ఆన్సర్ దొరుకుతుంది అండ్ ఇంప్రెషన్ పడుతుంది. మనం తక్కువ వర్డ్ కౌంట్లోని మనం ఎక్కువ కంటెంట్ని మనం ఫిట్ చేయగలము. సో గ్లాసరీస్ చదవడం ఎంత ఇంపార్టెంట్, డిడి బాసు చదివితే కూడా మీకు అంతే ఇంపార్టెంట్. ఒక కాంప్లెక్స్ సిచ్యువేషన్ని ఒక కాంప్లెక్స్ కాన్సెప్ట్ని చాలా కన్సైజ్గా వాళ్ళు షార్ట్లోని బట్ పవర్ ప్యాక్ విత్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అందులోని. సో ఇండియన్ పాలిటీ లక్ష్మీకాంత్ ఈజ్ బెస్ట్. ఇఫ్ యూ క్యాన్ హ్యాండిల్ అంత కాంప్లెక్స్ లాంగ్వేజ్ డిడి బాసు కూడా చదవండి. ఇవన్నీ కాకుండా ఏదో ఒక కరెంట్ అఫైర్స్ అయితే మటుకు కంపల్సరీగా మీరు ఫాలో అవ్వాల్సిందే. మనం ఎవ్రీడే లైఫ్లోని పాలిటీ బాగా టచ్ అవుతుంది అనేసి నేను మీకు వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను. కాబట్టి మీకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కరెంట్ సోషల్ అండ్ పొలిటికల్ ఈవెంట్స్ నుంచే వస్తాయి. దాన్ని మీరు కాన్స్టిట్యూషన్తో కొరిలేట్ చేసుకొని, రైట్స్తో కొరిలేట్ చేసుకొని, పొలిటికల్ థియరీస్తో కొరిలేట్ చేసుకొని, మన డెమోక్రసీకి వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫార్వర్డ్, దీంతో మీరు బెటర్ ఆన్సర్ రైట్ చేయగలరు అనేసి నేనైతే అడ్వైస్ చేస్తాను. సో నౌ ఇంకొక పాయింట్ ఉన్నదండి. ఓకే, మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు అండ్ ఇది ఇంపార్టెంట్ టు స్కోర్ మార్క్స్ అండ్ ఆల్, అండ్ ఇదంతా మీరు చేయగలిగితే యూ కెన్ ఈజీలీ స్కోర్ మ్యాక్సిమం మార్క్స్ ఇన్ ద సబ్జెక్ట్. బట్ ఈవెన్ యాజ్ అ నార్మల్ లే పర్సన్, ఓకే, మీకు డే టు డే లైఫ్లోని మీకు వచ్చి పొలిటీషియన్స్ వస్తారు, వీళ్ళు వస్తారు, వాళ్ళు వస్తారు, ప్రగల్భాలు పలుకుతారు, మేము ఇది తీసుకొస్తాం, అది తీసుకొస్తాం, ఇదే అనుకొని, అండ్ మనం బ్లైండ్గా వెళ్ళి వాళ్ళకి ఓట్స్ ఇచ్చేస్తున్నాం. ఓకే, మనం ఇఫ్ వి ఎడ్యుకేట్ అవర్ సెల్స్, మన కాన్స్టిట్యూషన్ ఏంటి, మన రైట్స్ ఏంటి, మన లిమిటేషన్స్ ఏంటి, గవర్నమెంట్ లిమిటేషన్స్ ఏంటి, వాటి స్కోప్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏంటి, జ్యుడిషియరీ ఎలా కంట్రోల్ చేయగలదు దాన్ని,
అడ్మినిస్ట్రేషన్, గవర్నమెంట్ ఎలా వర్క్ చేస్తుంది, ఎగ్జిక్యూటివ్ ఏం చేయగలడు, ఏం చేయలేడు, ఇది తప్పు కరెక్ట్ అది అన్నది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చి మనం వీ కెన్ క్వశ్చన్ దెమ్ అండ్ వీ కెన్ బి బెటర్ సిటిజన్స్. అండ్ మన కంట్రీ డెఫినెట్లీ సోన్ చిడి అయిపోతుంది యాజ్ బాబాసాహెబ్ అంబేద్కర్ హ్యాడ్ డ్రీమ్డ్. సో ఇన్ కేస్ మీరు లేట్గా డిసైడ్ అయ్యారు, నవంబర్ డిసెంబర్లోని మనం యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు, వెన్ యూఆర్ షార్ట్ ఆఫ్ టైం, అప్పుడు మనం 11th క్లాస్ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ అండ్ ఇండియన్ పాలిటీ బై లక్ష్మీకాంత్, ఈ రెండు థరోగా చదివేసి వెళ్ళండి. మిగిలిన బుక్స్ అన్ని యూ కెన్ డూ ఇట్ ఫర్ మెయిన్స్. ఆల్సో మీకు కన్సైజ్గాను ఇంకా షార్ట్ టైంలోని మీరు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కానీ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు ప్రిపేర్, అప్పుడు ఐ వుడ్ సజెస్ట్ మీరు ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఉంటుంది, అది క్లాస్ వైజ్గా డివైడ్ చేసి సిలబస్ వైజ్ కన్సైజ్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూతోనే క్రియేట్ చేసి ఉంటాయి. యూ కెన్ టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇస్ Vaziram and Ravi material, or Shankar IAS material, or Takshashila IAS Academy material. So ilaga మీరు చూసుకుంటే మీకు ప్రిపరేషన్ కి ఈజీ అవుతుంది, బట్ ఇట్ కెన్ నాట్ గ్యారంటీ దట్ యూ విల్ గెట్ గుడ్ మార్క్స్ బేస్డ్ ఆన్ ద టైమ్ ఆఫ్ యువర్ స్టడీస్. సో ఈ బుక్స్ అయితే మటుకు చదవడాన్ని ప్రయారిటైజ్ చేయండి. ఇది అవ్వలేని టైంలోని ఓన్లీ ఇండియన్ పాలిటీ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అట్ వర్క్ చదవండి. అంతకన్నా తక్కువ టైం ఉన్నది అంటే మీరు కోచింగ్ సెంటర్ మెటీరియల్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మీ యూపీఎస్సీ ప్రిపరేషన్కి అండ్ మీ ఎగ్జామ్కి. థ్యాంక్ యూ.